ఐఎమ్ సారీ అండి. నాకు ఎలా చెప్పాలో తెలియలేదు. మనం కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందామా? అన్నాడు. ఆశ్చర్యంగా, కంగారుగా చూసి అంది నెమ్మదిగా. నాకొక అన్నయ్య ఉన్నాడు. చాలా మంచోడు. జీనియస్. బెంగుళూరులో జాబ్ చేసేవాడు. 1 ఇయరే అయింది మ్యారేజ్ అయ్యి. అమ్మ చాలా సంతోషంగా ఉండేదే. ఇక నీ పెళ్ళి కూడా నేను కళ్ళతో చూడాలిరా అనేది. అటువంటిది సడన్గా మాకు బెంగుళూరు నుంచి ఫోన్ వచ్చింది. అన్నయ్య 15వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని. అసలు అన్నయ్య ఆత్మహత్య చేసుకోవడం ఏమిటని ఆశ్చర్యపోయాను. అమ్మ అప్పటికే స్పృహ కోల్పోయింది. అన్నయ్య పక్కింటి వాళ్ళు పోలీసులతో వెళ్ళగానే ఎవరో ఒక వ్యక్తి వస్తాడు, ఇద్దరు చాలా క్లోజ్గా ఉండి బయటకు వెళ్ళి వస్తుంటారు అని చెప్పడంతో పోలీసులు వాళ్ళ పద్ధతిలో విచారించగానే అతను తన లవర్ అని, విష్ణుని మేమిద్దరమే మేడ మించి కిందకు తోసేశామని చెప్పిందట. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి, చంపేయడం ఏమిటండి